హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజర్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని జంతువుల్లో పోషణ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. తేలు సాలిడు భక్షకానికి సంబంధించి సరైనది ఏది? తేలు సాలిడు భక్షకానికి సంబంధించి సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. దక్షకాన్ని చంపి దాని శరీరంలోకి జీర్ణరసాలను వదలడం. దక్షకాన్ని చంపి దాని శరీరంలోకి జీర్ణరసాలను వదలడం. మానవునిలోని జీర్ణక్రియ అస్యకుహరంతో ప్రారంభమై దేనితో అంతమవుతుంది? మానవునిలోని జీర్ణక్రియ అస్యకుహరంతో ప్రారంభమై దేనితో అంతమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. పాయువు. జీవుల రక్తాన్ని పీల్చే ముందు రక్తం గడ్డ కట్టకుండా దానిలోకి పదార్థాలను విడుదల చేసే జీవి ఏది? జీవుల రక్తాన్ని పీల్చే ముందు రక్తం గడ్డ కట్టకుండా దానిలోకి పదార్థాలను విడుదల చేసే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. జలగ. ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చి స్వీకరించు జంతువులు ఏవి? ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చి స్వీకరించు జంతువులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. ఈగ. ఏకరక భక్షక జీవులకు ఉదాహరణ ఏది? ఏకరక భక్షక జీవులకు ఉదాహరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. పట్టు పురుగు గొంగలి పురుగు దశలో. పట్టు పురుగు అది గొంగల పురుగు దశలో ఉన్నప్పుడు. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించుము. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. అగ్ర చర్వణకాలు 9. అగ్ర చర్వణకాలు 9. కణాంతర జీర్ణక్రియలో ఎంజైమ్లు ఉన్న భాగం ఏది? కణాంతర జీర్ణక్రియలో ఎంజైమ్లు ఉన్న భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. లైసోజోమ్. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఎందులో శోషించబడుతుంది? జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఎందులో శోషించబడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. పెద్ద ప్రేగు. జీర్ణక్రియలోని ఎంజైమ్లకు సంబంధించి సరికానిది ఏది? జీర్ణక్రియలోని ఎంజైమ్లకు సంబంధించి సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. ఎంజైమ్లు జీర్ణక్రియలోని రసాయనిక చర్యలో పాల్గొంటాయి. ఎంజైమ్లు జీర్ణక్రియలోని రసాయనిక చర్యలో పాల్గొంటాయి. ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవం ఏది? ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడినటువంటి కండరయుత అవయవం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. నాలుక. కింది వాటిలో ఎంజైమ్ చైతన్య రహిత రూపాన్ని తెలియజేసేది ఏది? కింది వాటిలో ఎంజైమ్ చైతన్య రహిత రూపాన్ని తెలియజేసేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. ట్రిప్సినోజన్. ఆహారాన్ని నలిమి తినే కీటకాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. నత్త. జీర్ణక్రియ ఎంజైమ్లను హైడ్రోలేసులు అని కూడా అంటారు. ఎందుకని? జీర్ణక్రియ ఎంజైమ్లను హైడ్రోలేసులు అని కూడా అంటారు. ఎందుకని? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3.
క్లిష్టమైన అణువుల మధ్య ఉండే రసాయనిక బంధాలను నీటి అణువును చేర్చి విడగొడతాయి. క్లిష్టమైన అణువుల మధ్య ఉండే రసాయనిక బంధాలను నీటి అణువును చేర్చి విడగొడతాయి. ఈ క్రింది వాటిలో జీర్ణరసాలను స్రవించే గ్రంథులు ఏవి? ఈ క్రింది వాటిలో జీర్ణరసాలను స్రవించే గ్రంథులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 లాలాజల గ్రంథులు, కాలేయం, ఫ్లోమము. లాలాజల గ్రంథులు, కాలేయం, ఫ్లోమం. ఎమైలేసెస్ అనేవి చర్య జరపడానికి కావలసిన అధస్తరం. ఎమైలేసెస్ అనేవి చర్య జరపడానికి కావలసినటువంటి అధస్తరం ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 పిండి పదార్థాలు. పిండి పదార్థాలు. తేనెటీగలు మరియు తేనె పిట్టలు. తేనెటీగలు మరియు తేనె పిట్టలు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ మకరందాన్ని. మకరందాన్ని. శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణక్రియకు సంబంధించి సరైన ప్రవచనం ఏది? శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణక్రియకు సంబంధించి సరైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సెల్యులోజ్ జీర్ణక్రియకు కసాప జీవులు బ్యాక్టీరియా సహాయాన్ని తీసుకుంటాయి. సెల్యులోజ్ జీర్ణక్రియకు కసాప జీవులు బ్యాక్టీరియా సహాయాన్ని తీసుకుంటాయి. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను ఏమంటారు? ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 అంతరగ్రహణం. అంతరగ్రహణం. ఆవు ఏ జీర్ణాశయ గదిలో విశ్వభావకరణం జరుగుతుంది? ఆవు ఏ జీర్ణాశయ గదిలో విశ్వభావకరణం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 చతుర్థ ఆమాశయం. చతుర్థ ఆమాశయం. ఈ క్రింది వాటిలో నాలుక యొక్క ఉపయోగం కాని దాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో నాలుక యొక్క ఉపయోగం కాని దాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇది రుచి కణికలను కలిగి ఉంటుంది. ఇది రుచి కణికలను కలిగి ఉండదు. ఇది రుచి కణికలను కలిగి ఉండదు. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని ఏమంటారు? ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 జీర్ణక్రియ. జీర్ణక్రియ. ఆవు జీర్ణాశయంలోని సూక్ష్మజీవులకు శరీర నిర్మాణం, ఇతర కార్యకలాపాలకు కావలసిన శక్తి ఏ ప్రక్రియల ద్వారా లభిస్తుంది? ఆవు జీర్ణాశయంలోని సూక్ష్మజీవులకు శరీర నిర్మాణం, ఇతర కార్యకలాపాలకు కావలసినటువంటి శక్తి ఏ ప్రక్రియల ద్వారా లభిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 కిణ్వ ప్రక్రియ. కిణ్వ ప్రక్రియ. జీర్ణ వ్యవస్థ అనగా ఏమిటి? జీర్ణ వ్యవస్థ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 జీర్ణ వ్యవస్థ ప్లస్ అనుబంధ గ్రంథులు. జీర్ణ వ్యవస్థ ప్లస్ అనుబంధ గ్రంథులు. ఆవు ప్రథమ అమాశయంలో సెల్యులోజ్ నుంచి ఏర్పడిన గ్లూకోజ్లో కలిగే మార్పు ఏది? ఆవు ప్రథమ అమాశయంలో సెల్యులోజ్ నుంచి ఏర్పడినటువంటి గ్లూకోజ్లో కలిగే మార్పులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 కిణ్వ ప్రక్రియ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా మారుతుంది. కిణ్వ ప్రక్రియ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా మారుతుంది. బలమైన గోళ్ళ సహాయంతో ఆహారాన్ని పట్టుకుని మింగే జంతువులు ఏవి? బలమైన గోళ్ళ సహాయంతో ఆహారాన్ని పట్టుకుని మింగే జంతువులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 4 గ్రద్ద, గ్రద్ద. లాలాజలం పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. లాలాజలం పిండి పదార్థాలను ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది? లాలాజలం పిండి పదార్థాలను ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 చక్కెరలుగా, చక్కెరలుగా. కొన్ని జంతువుల్లో కనిపించే మల కబలనం అనే ప్రక్రియ ఏది? కొన్ని జంతువుల్లో కనిపించే మల కబలనం అనే ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పాక్షికంగా జీర్ణమైన సెల్యులోజ్ని గ్రహించడానికి, పాక్షికంగా జీర్ణమైన సెల్యులోజ్ని గ్రహించడానికి. ఈ క్రింది వాటిలో జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి తోడ్పడే జీర్ణాశయంలోని విడుదలయ్యే పదార్థం ఏది? క్రింది వాటిలో జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలను పనిచేయడానికి తోడ్పడే జీర్ణాశయంలోని విడుదలయ్యే పదార్థం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఆవు, గేదె వంటి నెమరువేసి జంతువుల జీర్ణాశయంలో సెల్యులోజ్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండే భాగం ఏది? ఆవు, గేదె వంటి నెమరువేసి జంతువు జీర్ణాశయంలో సెల్యులోజ్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండే భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ద్వితీయ అమాశయం, ద్వితీయ అమాశయం. ఈ క్రింది వాటిలో కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో ఏర్పడిన జంతువులను తినే జీవి ఏది? ఈ క్రింది వాటిలో కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తినే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సముద్ర చేప, సముద్ర చేప. లాలాజల లక్షణం ఏది? లాలాజల లక్షణం ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కొద్దిగా క్షారం, కొద్దిగా క్షారం. సోడియం కోలైట్, సోడియం డిఆక్సికోలైట్ అనేవి, సోడియం కోలైట్, సోడియం డిఆక్సికోలైట్ అనేవి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 క్లోమరస లవణాలు, క్లోమరస లవణాలు. మ్యూసిన్ అనే శ్లేష్మ పదార్థాన్ని స్రవించేది ఏది? మ్యూసిన్ అనే శ్లేష్మ పదార్థాన్ని స్రవించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 జఠర గ్రంథులు, జఠర గ్రంథులు.